సడన్ గా మీకు ₹1,00,000 వచ్చిందనుకోండి, మీ మంత్లీ ఎక్స్పెండిచర్ 20,000 అయితే మిగిలిన 80,000 రూపీస్ ఏదో ఒక ఫామ్ లో సేవ్ చేస్తారు. అయితే గోల్డ్, స్టాక్ మార్కెట్ ఆర్ బ్యాంక్ లో పెట్టుకుంటారు. బేసిక్ గా సేవ్ చేసుకుంటారు. అదే విధంగా ఫాస్ట్ కార్బోహైడ్రేట్స్ 500 క్యాలరీస్ వస్తే అది పూర్తిగా డైజెస్ట్ అయ్యి బ్లడ్ లో రిలీజ్ అవ్వడానికి 2 అవర్స్ పట్టింది అనుకోండి. ఈ 2 అవర్స్ లో మెటబాలిక్ ఫంక్షన్ కోసం మీ బాడీ అప్రాక్సిమేట్ గా 200 క్యాలరీస్ బర్న్ చేసింది అనుకోండి. మిగిలిన 300 క్యాలరీస్ ని మీ బాడీ స్టోర్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్. ఇప్పుడు అదే ₹1,00,000 నెలకి 20,000 చొప్పున ఇస్తే మంత్లీ ఎక్స్పెండిచర్ 20,000 రూపీస్ కాబట్టి మీరు సేవ్ చేయడానికి మిగిలింది జీరో. అదే విధంగా హై ఫైబర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ 400 క్యాలరీస్ తీసుకున్నారనుకోండి, అది కంప్లీట్ గా డైజెస్ట్ అయ్యి బ్లడ్ లో రిలీజ్ అవ్వడానికి 4 అవర్స్ పట్టింది అనుకోండి. మీ బాడీ పెర్ అవర్ 100 క్యాలరీస్ మెటబాలిక్ ఫంక్షన్ కోసం యూజ్ చేసింది అనుకోండి. 4 అవర్స్ కి 400 క్యాలరీస్ అంటే మీరు తీసుకున్నది ఖర్చు అయిపోతుంది. మీ బాడీ స్టోర్ చేయడానికి మిగిలిన క్యాలరీస్ జీరో. సో మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకున్నారనేది ఇంపార్టెంట్ కాదు, అది పూర్తిగా డైజెస్ట్ అయ్యి బ్లడ్ లో రిలీజ్ అవ్వడానికి ఎంత టైం పీరియడ్ పడుతున్నది. దీన్ని బట్టి మీ బాడీ ఫ్యాట్ స్టోర్ చేయాలా, ఎనర్జీ కింద యూటిలైజ్ చేయాలా అన్నది ఆధారపడుతుంది. ఈ ఒక బేసిక్ సైన్స్ ని మీరు అర్థం చేసుకుంటే మీరు ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, బెల్లీ ఫ్యాట్ బర్న్ చేయొచ్చు, 6 ప్యాక్ అచీవ్ చేయొచ్చు. ఆనెస్ట్ గా చెప్పండి, ఈ వీడియో ద్వారా కొత్త ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్యాట్ లాస్ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను.